లోక్సభ రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించి ఒకే దేశం ఒకే ఎన్నిక వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు సంబంధించి జేపీసీకి పంపడానికి ఓటింగ్ జరిగింది. ఎలక్ట్రానిక్ విధానంలో మొట్టమొదటిసారిగా కొత్త పార్లమెంట్ భవనంలో ఎలక్ట్రానిక్ విధానం ద్వారా ఓటింగ్ జరిగింది. ఓటింగ్కి అనుకూలంగా 220 మంది సభ్యులు ఓటు వేయగా, అలాగే వ్యతిరేకంగా 149 మంది సభ్యులు ఓటు వేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఢిల్లీ నుంచి. ప్రసాద్, లోక్సభలో హాజరైనటువంటి సభ్యులను చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ బిల్లుకు సాధారణ మెజారిటీ లభించింది. అంటే 149 వ్యతిరేకంగా, అదేవిధంగా 220 అనుకూలంగా, అంటే పూర్తి స్థాయిలో ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి లభించినట్లయింది. ఆ మేరకు ఆ తర్వాత దీన్ని జేపీసీకి పంపించే నిర్ణయం తీసుకుంటారు. ప్రధానంగా ఈ బిల్లును చాలా పార్టీలు కూడా వ్యతిరేకించాయి. కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, శరద్ పవార్ వర్గం, అదేవిధంగా బాల్ ఠాకరే శివసేన వర్గం, డిఎంకే, సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలను కూడా పూర్తిగా వ్యతిరేకించాయి. ఇదంతా కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉంది, ప్రజాస్వామ్యాన్ని పై దాడి లాంటి ప్రయత్నం జరుగుతుంది, అదేవిధంగా నియంతృత్వ పోకడలతో కూడిన ప్రజాస్వామ్యానికి దారి తీసే అవకాశం ఉందన్న అంశాన్ని ఎంఐఎం నేత ఓవైసీ కూడా దీన్ని ఈ బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడటం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం సాధారణ మెజార్టీతో లోక్సభలో ప్రవేశపెట్టేందుకు మాత్రం అనుమతి లభించింది. అయితే ముందుగా అసలు ఈ బిల్లునే వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ మాట్లాడడం జరిగింది. అయితే ప్రస్తుతానికి అనుమతి లభించింది. ఆ తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీ, సంయుక్త పార్లమెంటరీ కమిటీకి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత సంప్రదింపుల ప్రక్రియ, ఈ రకంగా సుదీర్ఘమైనటువంటి ప్రక్రియకు దారితీసే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రభుత్వం మాత్రం ఒకే తరహాలో, ఒకే రీతిలో అటు లోక్సభకు, అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడం ద్వారా అభివృద్ధి వేగంగా జరుగుతుంది. అదేవిధంగా పెట్టుకున్నటువంటి లక్ష్యాలను చేరుకొని ప్రపంచంలోనే విశ్వంలోనే ఒక పెద్ద బలమైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించేందుకు, ప్రగతి సాధించేందుకు అవకాశం ఉంది. అది కేవలం ఒకే దేశం ఒకే ఎన్నిక ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్టుగా ప్రభుత్వం చెబుతుంది. అయితే దీనికి సంబంధించి సంప్రదింపుల ప్రక్రియ జరిగి ఏకాభిప్రాయం సాధిస్తేనే ఆ మేరకు బిల్లుకు ఆమోదం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం లోక్సభలో ఉన్నటువంటి బలాబలను చూసుకున్నట్టయితే కేవలం 293 మంది సభ్యులతో కూడినటువంటి బలంతో బీజేపీ నేతృత్వంలో అధికార కూటమి ఎన్డీఏకి ఉంది. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా 361 సభ్యుల మద్దతుంటేనే, అంటే 3/2 సభ్యుల మద్దతుంటేనే ఈ బిల్లుకు ఆమోదం లభిస్తుంది. రాజ్యసభలో కూడా అదే పరిస్థితి. రాజ్యసభలో ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి 112 సభ్యుల మద్దతుంది. అయితే దీనికి సంబంధించి కనీసం 158 సభ్యుల మద్దతుంటేనే, అంటే 3/2 సభ్యుల మద్దతుంటేనే ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం లభిస్తుంది. దాంతోపాటు ఇంకొక బిల్లు కూడా చాలా కీలకమైనటువంటి బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినటువంటి బిల్లును చట్టం ఉంది. ఆ చట్టాన్ని సవరణ చేసేందుకు కూడా ప్రతిపాదనలు చేసింది. అదొక రెండో బిల్లు. దాంట్లోనే అంతర్భాగంగా ఉన్నటువంటి 2 బిల్లులు, ఇటీవలనే జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం జరిగింది, దానికి కూడా సవరణ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు దేశ రాజధాని కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ చట్టానికి కూడా సవరణ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా కేంద్రపాలిత ప్రాంతాల చట్టానికి చెందినటువంటి సవరణ బిల్లు అంతర్భాగంగా ఉన్నటువంటి 2 చట్టాలు కూడా సవరణ చేసి శాసనసభలకు పూర్తి స్థాయిలో కాలపరిమితిని విధించేందుకు గాను కొంతమేరకు సవరణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా, ఈ చట్ట సవరణను కూడా చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా దేశంలో 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే మొత్తం 3 కేంద్రపాలిత ప్రాంతాలకు మాత్రమే అసెంబ్లీలు ఉన్నాయి. ఒకటి ఢిల్లీ కాగా మరొకటి పుదుచ్చేరి, అదేవిధంగా 3వ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీరు. ఈ జమ్మూ కాశ్మీర్కు, అదేవిధంగా పుదుచ్చేరికి, అదేవిధంగా ఢిల్లీకి, ఈ 3 అసెంబ్లీలకు కూడా కాలపరిమితిని విధించాలంటే ఈ చట్టాన్ని కూడా సవరించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి చట్ట సవరణ బిల్లు. అది మాత్రం రాజ్యాంగ సవరణ బిల్లు. అది 129 రాజ్యాంగ సవరణ బిల్లు. దీన్నే ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రధానంగా మౌలికమైనటువంటి రూపానికి, మౌలికమైనటువంటి రాజ్యాంగ నిర్మాణానికి తూట్లు పొడిచే విధంగా ఈ రకంగా ఈ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొస్తున్నారు. రాజ్యాంగ నిర్మాతలు ఏ ఉద్దేశంతో అయితే ఆయా ఫెడరల్ వ్యవస్థలో సమాఖ్య స్ఫూర్తితో రాజ్యాల కంటే రాష్ట్రాలకు వివిధమైనటువంటి హక్కులు, అది వాటికి బాధ్యతలు ఉన్నాయి, వాటికి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వాలి. కానీ ఒక సెంట్రలైజ్డ్, అంటే ఒక కేంద్రీకృతంగా ఉండే ఒక
పాలనకు దారితీసే వ్యవస్థను రూపొందించేందుకు ఏమాత్రం కూడా అది మంచిది కాదు. అది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. ఫెడరల్ స్ఫూర్తికి దెబ్బ, అదేవిధంగా సమాఖ్య వ్యవస్థనే దెబ్బతీసే విధంగా ఉందన్న అంశాన్ని మాట్లాడుతూ దాన్ని వ్యతిరేకించడం జరిగింది. అయితే పార్టీలు అన్నీ కూడా సభాముఖంగా వ్యతిరేకించినప్పటికీ కూడా జేపీసీకి ఈ బిల్లును పరిశీలనకు వెళ్ళినప్పుడు అన్ని పార్టీలతో కూడా సంప్రదించి దేశ ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని వాటిని వివరించి ఆ మేరకు వారి అభిప్రాయాలను కూడా పరిగణన తీసుకొని వాళ్ళకున్నటువంటి అనుమానాలను సందేహాలను నివృత్తి చేసే విధంగా అందరినీ ఒప్పించినట్లయితే మాత్రం ఈ బిల్లుకు ఆమోదం లభించే అవకాశం ఉంది.